హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడి తర్మ. ఈరోజు మనం సొగస్చుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో హాఫ్ శారీస్ అలాగే డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు డ్రెస్సెస్లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ, చందేరి, కాటన్ అలా చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనం ఒక లేస్ డ్రెస్ డిజైన్ చేసామండి. డిజైనర్ కింద వైపు పార్ట్ అంతా కూడా ఒక లేస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. నెట్ తో చాలా లైట్ వెయిట్ వచ్చే విధంగా. దానికి ఏంటంటే మన నెక్ పార్ట్ అంతా కూడా మనం మంచి పింక్ కలర్ తీసుకున్నామండి. పీచ్ అండ్ పింక్ లో కూడా ఒక టిష్యూ లైన్స్ వచ్చే విధంగా. తర్వాత మనకి బ్రాసో డిజైన్స్ అంతా కూడా ఒక సర్కిల్ లాగా రౌండ్స్ గా సర్కిల్ లాగా మనం డిజైన్ చేసాము. నెక్ పార్ట్ వచ్చేదంతా కూడా మనం ఒక చిన్న పర్ల్స్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి దానిపైన పర్ల్స్ డిజైన్స్ చేసామండి. మిడిల్ లో వచ్చేకాడికి బటన్స్ కూడా చాలా బాగా ఇచ్చామన్నమాట. ప్యూర్ వైట్ కలర్ బటన్స్ ఇచ్చాము. అదే విధంగా పల్స్ వర్క్ అంతా కూడా మనం బెల్ట్ పార్ట్ అంతా కూడా మనము మంచి వర్క్ చేసామండి. ఒక డిఫరెంట్ కూడా మనకి పర్ల్ కలర్ కాంబినేషన్ తోనే డిఫరెంట్ పర్ల్స్ తీసుకున్నారండి. ఇక్కడ చూసినట్లయితే మనకి డిజైనర్ పర్ల్స్ యూస్ చేశారు. ఇక్కడ మనకి బాదం షేప్ లో ఉన్నటువంటి పర్ల్స్ ప్లస్ మనకి సురాజ్కి స్టోన్స్, బిగ్ స్టోన్స్ తో మనకి బెల్ట్ పార్ట్ అంతా కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. ఇదే కలర్ కాంబినేషన్ ఉండే విధంగా కింద నెట్టెడ్ ఇచ్చాం. తర్వాత వచ్చేకాడికి ఒక ప్యాచ్ అంతా కూడా మనం ఒక సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యే విధంగా ఒక బోర్డర్స్ ఇచ్చామండి. దాని తర్వాత నియాన్ కలర్ పింక్ పైన ఏదైతే నెక్ పార్ట్ లో ఉందో అదే రా సిల్క్ బోర్డర్ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చామండి. రా సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ అండి. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ వచ్చి మనకి సేమ్ ఆఫ్ వైట్ ఇచ్చామండి. వైట్ కలర్ ఇచ్చాము. బాటమ్ చున్నీ వచ్చేకాడికి నెట్టెడ్ చున్నీ ఆఫ్ వైట్ తీసుకున్నాం. వైట్ తీసుకున్నామండి. ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం. ఓకే, టోటల్ గా మనకి డ్రెస్ అనేది ఇలా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 1700 పడుతుందండి. 1700 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చి మనకి నెట్టెడ్ లో వచ్చి ఫ్లోరల్ డ్రెస్ ఇచ్చామండి. ఫ్లోర్ లెంత్ కూడా ఉంది. ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చాము. ఫస్ట్ నెక్ పార్ట్ చూద్దామండి. మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి, మంచి డార్క్ బ్లూ కాంబినేషన్స్ కి మనం అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చామన్నమాట. నెక్ పార్ట్ అంతా కూడా ప్యూర్ నెట్టెడ్ తీసేసుకుని దాని పైన అంతా కూడా మనం ఒక రియల్ మిర్రర్ తీసుకున్నాం అనమాట. అది కూడా ఏంటంటే మొత్తం ఫుల్ హెవీగా వచ్చేటట్టుగా కూడా మనం అవుట్ లైన్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బీడ్స్ తో మనకి అవుట్ లైన్ అంటే చెక్స్ టైప్ లో ఇచ్చి ఆ చెక్స్ మధ్యలో మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి బోట్ నెక్ మోడల్ వచ్చింది, హై నెక్ వచ్చింది. ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ అంటే స్టైలిష్ గా ఉండే విధంగా ఇచ్చారు. నెట్టెడ్ ఇచ్చామన్నమాట. మొత్తం వచ్చేకాడికి కింద వైపు అంతా కూడా మనం ఫ్లోరల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రా సిల్క్ ఫ్లోరల్ ప్రింట్ తీసుకుని ఇది వచ్చేకాడికి మనము ఇట్లా పింక్, ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ లోపల ఇన్నర్ పార్ట్ లో యూస్ చేశారు. దానిపైన మళ్ళీ సేమ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోపల ఉన్న డిజైన్ కూడా మనకి ఇలా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇది అంబ్రిల్లా కట్ మోడల్ వచ్చిందండి. కలీ స్టైల్ లో తీసుకున్నారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ చున్నీ కూడా మనం సేమ్ కాంబినేషన్ రాయల్ బ్లూ రా సిల్క్ బాటమ్ ఇచ్చాము. ఓకే, సేమ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ ఇచ్చేసారు. చున్నీ కూడా మనం నెట్టెడ్ ఇచ్చేసి చిన్న పైపింగ్ లాగా గోల్డ్ కలర్ తో ఇచ్చామండి. ఓకే, వన్ సైడ్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 2600 పడుతుందండి. 2600 రూపీస్ కి ఈ ఫ్లోర్ లెంత్ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ చందేరి అండి. చందేరి ఫ్యాబ్రిక్ పైన డ్రెస్ అన్ని మొత్తం కూడా వీట్ కలర్ తీసుకున్నాం అనమాట. డ్రెస్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ కి ఏంటంటే మనం షోల్డర్ పార్ట్ వచ్చేకాడికి నెక్ పార్ట్ షోల్డర్ దగ్గర వచ్చేకాడికి ఒక మెహందీ గ్రీన్ కాంబినేషన్ తో మనము మొత్తం వర్క్ చేసామండి. ఫ్లవర్స్ డిజైన్ తో మెహందీ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తో మనం మొత్తం కూడా డిజైన్ చేసాము. మధ్యలో కూడా మనం గోల్డ్ కలర్ తో ఈ వీట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ వీట్ కలర్ కాంబినేషన్ తోనే మనం కుందన్స్ కూడా ఇచ్చామండి. నెక్ పార్ట్ వచ్చే దగ్గర అంతా కూడా మనం మిర్రర్ వర్క్ ఇచ్చామన్నమాట. మిర్రర్ వర్క్ అంతా కూడా అవుట్ లైన్ వచ్చే కాడికి మనం ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీ వర్క్ ఇచ్చామండి. మొత్తం పై పార్ట్ అంతా కూడా అలా డిజైన్ చేసాం మనం. కింద వైపు వచ్చే కాడికి మొత్తం కూడా ప్లెయిన్ తీసుకుని బోర్డర్స్ వచ్చే కాడికి చాలా హైలైట్ గా ఇచ్చాం మనం. చాలా బాగుంటుందండి. ప్యాచ్ అంతా షిమ్మర్ ప్యాచ్ బోర్డర్ తీసుకుంటూ దాన్ని హైలైట్ చేయడం కోసం అన్నట్టు మనం ఇక్కడ సపరేట్ గా మనకి కొంచెం సపరేట్ పెటల్స్ లాగా తెలిసే విధంగా ప్యాచ్ వర్క్స్ ని యాడ్ చేశారు. మొత్తం కూడా మనకి ఏంటంటే లైట్ కలర్స్ కాంబినేషన్ తోనే స్టైలిష్ గా డిజైన్ చేశారు. పైన అంటే నెక్ పార్ట్ మొత్తం చూసారు కదా, చాలా హెవీగా బోట్ నెక్ మోడల్ ఉంటుంది. కిందేమో మనకి ప్యాచ్ వర్క్ ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్. దీనికి కాంబినేషన్ బాటమ్ కూడా మనకి లైట్ గ్రీనిష్ ఇచ్చామండి. ఓకే, దీనికి చున్నీ కూడా సేమ్ అండి. సేమ్ చున్నీ కూడా కాంట్రాస్ట్ చున్నీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పైపింగ్ ఇచ్చాం కాబట్టి బోర్డర్ అదే పైపింగ్ మనం బాటమ్ తీసుకున్నాం. ఓకే, ఇది చున్నీ కూడా మనం మంచి కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. వన్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారండి. అంటే మెయిన్ డ్రెస్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్ బోర్డర్ ని మనకి చున్నీలో ఇచ్చారు.
టోటల్ గా డ్రెస్ అనేది మనకి ఇలా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1170 రూపీస్ పడుతుంది. 1170 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి కాటన్ అండి, చందేరి కాటన్. చందేరి కాటన్ లో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. నెక్ పార్ట్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లోనే తీసుకుని మంచి గ్రే కలర్ తో మనం డిజైన్ చేసాం అన్నమాట. థ్రెడ్ డిజైన్స్ అంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ కూడా ఏంటంటే మనం చాలా వెరైటీగా చేసాం. ఒక క్రాస్ లైన్స్ లాగా వన్ సైడ్ ఇస్తూ హాఫ్ పార్ట్, ఇంకో పార్ట్ కూడా అదే విధంగా క్రాస్ లైన్స్ తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత వచ్చేకాడికి మంచి ఫ్లవర్స్ తో మనం మంచి ఫుల్ గా వర్క్ చేసాం. అదే కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ తోనే వర్క్ చేస్తూనే స్టోన్స్ కూడా మనం అదే కలర్ యాష్ కలర్ తోనే మనం స్టోన్స్ ఇచ్చామండి. నెక్ పార్ట్ అంతా కూడా మనకి కింద వచ్చేకాడికి మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఫుల్ గేర్ లాగా వచ్చి టైట్ గా వచ్చేది ఏదైతే ఉంటుందో అక్కడంతా కూడా ఒక చిన్న చిన్న ప్రింట్స్ ఇచ్చామండి చందేరి ఫ్యాబ్రిక్ పైన. దాని తర్వాత సైడ్ లో వచ్చే కాడికి ఫుల్ గేర్ లో ఉండే కాడికి మనం ఒక కుచ్చులు లాగా డిజైన్స్ చేసాం. టైప్ ఆఫ్ డిజైన్స్ అది ఒక 2 పార్ట్ లాగా ఇచ్చాం. 2-3 పార్ట్స్ లాగా 1 పార్ట్ అట్లా వెరైటీగా ఫిల్ ఎడ్జ్ లో చూసినట్లయితే కింద మనకి ప్రింట్ ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ తో మనకి ఒక చిన్న చైన్ స్టిచ్ టైప్ లో డిజైన్ చేశారన్నమాట, ఒక లేస్ లాగా. టోటల్ గా మనకి టాప్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చే కాడికి ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చాం అన్నమాట. ఈ పార్ట్ 2 లైన్స్ లాగా వెరైటీగా ఇచ్చాం. మిడిల్ వైపు అంతా అలాగే ఉంటుంది. కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చామండి. బాటమ్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ బాటమ్స్ ఇచ్చాము. ఏదైతే మనకి వర్క్ థ్రెడ్ వర్క్ ఉందో అదే థ్రెడ్ వర్క్ బాటమ్ ఇచ్చామండి. బాటమ్ చున్నీ కూడా ఏంటంటే ప్యూర్ షిఫాన్ చున్నీ 2 కలర్ కాంబినేషన్ తో మనం చున్నీ తీసుకున్నాం. ఎల్లో అండ్ గ్రే కలర్ బాటమ్ అండ్ టాప్ కలర్ కాంబినేషన్. టోటల్ గా మనకి డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనిలో కలర్స్ ఉంటాయి. దీంతో కలర్స్ ఉన్నాయండి, డిజైన్స్ కూడా బాగున్నాయి చందేరిలో. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1680 పడుతుంది. 1680 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్. ఇది వచ్చి మనకి ప్యూర్ కాటన్ లో వెరైటీ అండి. ఉప్పాడ కాటన్ అంటాము. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ నే మనం ఏంటంటే డ్రెస్ లాగా స్టిచ్ చేసాం అన్నమాట. మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనం వచ్చి రాయల్ బ్లూ థ్రెడ్ వర్క్ తీసుకున్నామండి. మొత్తం బెల్ట్ పార్ట్ నెక్ పార్ట్ లో అంతా కూడా మనం ఒక చిన్న ఫ్లవర్స్ లాగా మనము మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాం రాయల్ బ్లూ. మళ్ళీ నెక్ పార్ట్ వచ్చే కాడికి ఒక లైన్స్ వైజ్ ఇస్తూనే మళ్ళీ కూడా ఒక చిన్న బూటీస్ లాగా మనం అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. దీనిపైన ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ అంతా కూడా ఇక్కడ బటన్స్ చూసినట్లయితే మనకి స్టోన్ బటన్స్ 2 బటన్స్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి కలీజ్ మోడల్ ఉంటుంది. అంటే పైన డిజైన్ వచ్చింది కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ లుక్ వచ్చింది. కింద దామన్ పార్ట్ కూడా మనం అదే కలర్ కాంబినేషన్ తోనే రాయల్ బ్లూ కాంబినేషన్ తోనే వర్క్ చేసాము. బ్లూ కలర్ లైన్స్ ఇచ్చామండి ప్యాచ్ వర్క్ లాగా. ఇది వచ్చేసి మనకి టాప్ పార్ట్ అండి. బాటమ్ కూడా కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఏదైతే మనకి థ్రెడ్ వర్క్ ఉందో అదే థ్రెడ్ వర్క్ బాటమ్ మనము తీసుకున్నాము. చున్నీ వచ్చే కాడికి డిజైనర్ చున్నీ ఉంటుంది, బాగుంటుంది చున్నీ. హెవీ చున్నీ బాగా హైలైట్ చేశారు. అవునండి. అంటే లెంత్ చిన్నగా తీసుకున్నప్పటికీ మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ తో మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబోస్ లుక్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అక్కడ గోల్డ్ కలర్ టచ్ చేశారు. అవునండి. సైడ్ లో కూడా మనం లేస్ గా ఇచ్చామండి. లేస్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లేస్ ఇచ్చారు. టోటల్ గా ఏంటంటే మనకి డిజైనర్ చున్నీ ఇచ్చారు. ఇట్లా ఉంటుంది ఈ డ్రెస్. దీంట్లో కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి. దీంట్లో కలర్స్ కూడా 4-5 కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1490 పడుతుందండి. 1490 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీనిలో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి చందేరిలోనే డిజైనర్ అన్నమాట. చందేరి ఫ్యాబ్రిక్ లోనే డిజైనర్. మంచి బేబీ పింక్ లోనే మనం డార్క్ పింక్ అండ్ జరీతోనే వర్క్ చేసాం అన్నమాట డ్రెస్ అంతా కూడా. ఫస్ట్ నెక్ పార్ట్ చూద్దాం. ఈ లైట్ బేబీ పింక్ లో వచ్చేకాడికి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తో మనం అంతా కూడా వర్క్ చేసామండి. ఈ వర్క్ కూడా ఏంటంటే చాలా చిన్నగా మనము ఫ్లవర్ వర్క్ చేసాము. ఆ చిన్నగా ఫ్లవర్ వర్క్ చేస్తూనే దాన్ని కూడా హైలైట్ చేయడం కోసం మనం గోల్డ్ కలర్ తో స్టోన్స్ ఇచ్చామండి నెక్ పార్ట్ అంతా కూడా. అది మళ్ళీ మనం కూడా మన బెల్ట్ పార్ట్ వచ్చేకాడికి ఒక చిన్న డిజైన్స్ లాగా ఒక గోల్డ్ కలర్ తో మనకి కొంచెం జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ తీసుకుని 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ తోనే గోట్ వర్క్ ఇచ్చారన్నమాట. ఇది బెల్ట్ మోడల్. కలీస్ వచ్చే కాడికి ఏంటంటే 2 చందేరి ఫ్యాబ్రిక్ లోనే 2 ఫ్యాబ్రిక్స్ గా తీసుకున్నామని. ఒకటి వచ్చి లైట్ చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నాము, ప్లెయిన్. తర్వాత వచ్చే కాడికి ఏంటంటే ఒక థ్రెడ్ వర్క్ చిన్న రౌండ్స్ లాగా ఒక యూ షేప్ మ్యాంగో డిజైన్ వచ్చేటట్టుగా మనం ఒక యూ షేప్ లాగా థ్రెడ్ వర్క్ రౌండ్ తీసుకుంటూ మిడిల్ వచ్చే కాడికి ఒక క్రేపర్ డిజైన్ జరీతో తీసుకున్నామండి. గోల్డ్ కలర్. అంటే ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ కలీ వస్తుందండి. ఇంకొక కలీ చూసినట్లయితే కనుక మనకి డిజైనర్ తీసుకున్నారు. అది కూడా డార్క్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో హెవీగా ఉండే విధంగా ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి బెల్ట్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ బోర్డర్ ని కింద దామన్ పార్ట్ లో ఇచ్చారు. టోటల్ గా మనకి టాప్ అనేది ఇలా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయో చూద్దాం. బాటమ్ కూడా మనం కాంట్రాస్ట్ బాటమ్ తీసుకున్నాం. క్రీమ్ కలర్ ఇచ్చామన్నమాట. బాటమ్ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి మనం క్రీమ్ కలర్
చున్నీ కూడా మన షిఫాన్ చున్నీ. ఓకే, షిఫాన్ చున్నీ కూడా మనం 2 కలర్ కాంబినేషన్ తో చున్నీ తీసుకున్నాం. టాప్ అండ్ బాటమ్ ఏ 2 కలర్స్ అయితే ఇచ్చారో ఆ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి చున్నీ అనేది ఇచ్చారు. టోటల్ గా మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1650 పడుతుందండి. 1650 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కలంకారీ కాటన్ అండి. కలంకారీ కాటన్ లోనే డిఫరెంట్ గా ఇచ్చామన్నమాట. మన కలర్ కాంబినేషన్ అంబ్రెల్లా కట్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కి పైన వచ్చి మనము ఇది వీట్ కలర్ కాంబినేషన్ బేస్ పైన వచ్చి మనం రెడ్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ తో మనం వర్క్ చేసామండి. ఇక్కడ లోపల మనకి స్ప్రింగ్ వర్క్ కూడా యాడ్ చేశారండి. ఇది మనకి ఎంబోస్ లుక్ స్టైలిష్ గా వచ్చింది. మనం రెగ్యులర్ ఫ్లవర్ మధ్యలో స్ప్రింగ్ వర్క్ చేసాము, లీఫ్ దగ్గర కూడా మనం స్ప్రింగ్ వర్క్ చేసాం అన్నమాట. వన్ పార్ట్ హ్యాండ్స్ దగ్గర వచ్చేకాడికి ఏదైతే కలంకారీ మిడిల్ లో ఉందో అదే మనకి హ్యాండ్స్ లో కూడా వచ్చేటట్టుగా చేసాము. బాగుంటుంది. బెల్ట్ పార్ట్ వర్క్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో మనకి సెల్ఫ్ లైన్స్ కూడా ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా కలంకారీ ప్రింట్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ వచ్చింది. దీనికి కింద కింద దామన్ పార్ట్ అంతా కూడా మనము ఒక వీట్ కలర్ ఇచ్చాము. పైన ఏదైతే వీట్ కలర్ ఉందో అదే వీట్ కలర్ తీసుకుంటూ లైన్స్ ఇచ్చాము. దానిపైన రా సిల్క్ తో మనం ఒక బోర్డర్ రాయల్ బ్లూ ఇచ్చామండి. ఓకే, ఈ బ్యాక్ అంటే డిజైన్ అనేది మాత్రం మిస్ చేసి సేమ్ ఇచ్చేసారు. సేమ్ ప్రింట్స్ అన్ని కూడా అలాగే ఇచ్చాము. బాగుంది. దీనికి బాటమ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బాటమే తీసుకున్నామండి. క్రీమ్ కలర్ బాటమ్ ఇచ్చాము. పైన కింద దామన్ పార్ట్ లో అలాగే పైన షోల్డర్ పార్ట్ లో అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ లోనే గోట్ వర్క్ అంతా కూడా మనం కలంకారీ ఇచ్చాము. ఓకే, మార్బుల్ షిఫాన్. 2 సైడ్స్ ఎడ్జెస్ లో ఏంటంటే మనకి కింద టాప్ ఏ కలర్ అయితే ప్రింటెడ్ మోడల్ వచ్చిందో కలంకారీ ప్రింట్, ఆ ప్రింట్ ని మనకి 2 సైడ్స్ ఎడ్జెస్ లో చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. బాగుంది, కలర్ఫుల్ గా ఉందండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి మనకి 1600 పడుతుందండి. 1600 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. ఇది వచ్చి మనకి ఫ్లోరల్ డిజైన్స్ అండి. ఫ్లోరల్ ప్రింట్ రా సిల్క్ అండి. డ్రెస్ అంతా కూడా మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లో ఫ్లోరల్ ప్రింట్ డిజైన్స్. ఇది బాడీ ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి నడుం దగ్గర వచ్చేసరికి కొంచెం నారోగా ఇచ్చారు, కిందకి వచ్చేసరికి ఫుల్ అంబ్రెల్లా కట్ వచ్చిందన్నమాట. ఈ ఫ్లోరల్ ప్రింట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన వచ్చేకాడికి మనం గ్రీన్ కలర్ తో మనం గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ కలర్ తో మనం నెక్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేసామండి. ఫస్ట్ నెక్ చూసినట్లయితే మంచి 0 సైజ్ నెట్ తీసుకొని పైన ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం అన్నట్టు నెట్ ఇచ్చామండి డిజైనర్ గా. దాని తర్వాత వచ్చేకాడికి ఒక ప్యాచ్ లాగా ఒక 3 కాంబినేషన్స్ తీసుకున్నాం. ఒకటి మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ తో సైడ్ లో 2 సైడ్స్ కూడా మనం అడ్జస్ట్ లాగా చేసాము. దాని తర్వాత వచ్చేకాడికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం ఒక మల్టీ కలర్ కాంబినేషన్ లైన్స్ ఇచ్చామండి. దాని తర్వాత ఆఫ్ వైట్ లోనే మళ్ళీ వీట్ కొంచెం డార్క్ థ్రెడ్ వర్క్ తీసుకుని సీక్వెన్స్ వర్క్ అంతా మిడిల్ పార్ట్ లో మధ్యలో వచ్చేటట్టుగా మధ్యలో వచ్చేకాడికి క్లాత్ బటన్స్ కూడా మనం ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో అదే దీంతో మనం బటన్స్ ఇచ్చాము. మిడిల్ అంతా కూడా బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ కి మనం మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చామండి. కింద దామన్ పార్ట్ కూడా ఏంటంటే గోల్డ్ కలరే కానీ చిన్నగా ఇవ్వకుండా కొంచెం లెంతీగా తీసుకుని గోల్డ్ కలర్ తో కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారన్నమాట. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయి? బాటమ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ ఇచ్చామండి. అలాగే చున్నీ కూడా ఏంటంటే బ్లాక్ నెటెడ్ తీసుకున్నామండి. నెటెడ్ చున్నీ 4 సైడ్స్ కూడా మనకి మిఠాయి వర్క్ తో ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ అనేది యాడ్ చేశారన్నమాట. దీనికి హ్యాండ్స్ వచ్చి మనకి ఫ్లోరల్ ప్రింట్స్. ఓకే, ఫ్లోరల్ అనేది మనకి కింద పార్ట్ లో ఉంది కాబట్టి హ్యాండ్స్ కి వచ్చే విధంగా మనకి సేమ్ ఇచ్చేసారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి 1900 పడుతుంది. 1900 రూపీస్ కి ఈ డిఫరెంట్ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉందండి. ఫుల్ కలీజ్ మోడల్ అంబ్రెల్లా కట్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ లో మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసాం అనమాట. ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ప్యూర్ జార్జెట్ ఫోల్డింగ్స్ వచ్చాయండి కరెక్ట్ గా మనకి. ఆ ఫోల్డింగ్స్ దగ్గర ఏంటంటే మనకి బ్లాక్ కలర్ అనేది టచ్ చేసే లోపల చాలా అందంగా వచ్చింది అనమాట. చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఈ ప్యూర్ రెడ్ కి ఏంటంటే మనం పైన నెక్ పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కి జరీ లైన్స్ లాగా మనము ఇచ్చామండి. జరీ లైన్స్ తీస్తో పాటు ఒక పైపింగ్ కూడా ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ క్రీమ్ కలర్ తో ఇచ్చాము. మధ్యలో వచ్చేసి మనకి స్టోన్ బటన్స్ లాగా డిజైన్ చేశారు. నెక్ పార్ట్ అంతా కూడా మనం ఒక చిన్న మిర్రర్ వర్క్ తో జరీతో మిర్రర్ వర్క్ అంతా కూడా అదే బెల్ట్ పార్ట్ కూడా ఇచ్చాం. కింద వచ్చే కాడికి మనకి మంచి రా సిల్క్ కాంబినేషన్ మనము ప్యాచ్ బోర్డర్ లాగా తీసుకున్నాం. అంటే పైన అంతా కూడా బ్లాక్ కలర్ తోనే లైన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి వర్క్ చేయకుండా ప్లెయిన్ తీసుకున్నారు. టోటల్ గా మనకి టాప్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. ఉంటుంది. దీనికి బాటమ్
బాటమ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉంటుందండి. రా సిల్క్ రెడ్ ఇచ్చాము. చున్నీ వచ్చి నెట్ అండి, రెడ్ కలర్ అండి. ఓకే, ఫ్యాబ్రిక్ మాత్రం మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. టోటల్ గా మనకి రెడ్ కలర్ ఇచ్చేసి 2 సైడ్స్ ఎడ్జెస్ లో మాత్రం ఒక చిన్న రిబ్బన్, గోల్డ్ కలర్ రిబ్బన్ యాడ్ చేశారు అన్నమాట. డ్రెస్ అంతా కూడా టోటల్ గా మనకి ఇది కూడా ఫ్రీ సైజ్. ఫ్రీ సైజ్. దీని కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 1380 పడుతుందండి. 1380 రూపీస్ కి. నెక్స్ట్ వచ్చి నెట్టెడ్ లో మనం డిజైనర్ డ్రెస్ చూస్తున్నాం. నెట్టెడ్ లో ఇది కూడా ఫ్రీ సైజ్. ఫ్రీ సైజ్ ఆఫ్ వైట్ టు బ్యాక్గ్రౌండ్ నెట్, జీరో నెట్ పైన వచ్చేకాడికి మనం కొన్ని లైట్ ఆరెంజ్, ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. గోల్డ్ స్పాట్ కలర్ ఉంది, ఇక్కడ ఆరెంజ్, ఇక్కడ క్రీమ్ కలర్ అండ్ వైట్ కలర్. 4 కలర్స్ వేరియేషన్ తీసుకున్నాము. నెట్ లో మొత్తం థ్రెడ్ వర్క్ అంతా కూడా మనము 4 కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ వర్క్ చేసాము. బేస్ నెట్టెడ్ మెటీరియల్ మాత్రం మనకి ఒకటే కలర్ ఉంటుందండి. దానిపైన ఏదైతే థ్రెడ్ వర్క్ డిజైన్ కనిపిస్తుందో ఇది మాత్రం మనకి 4 కలర్స్ తో ఇచ్చారు. పైన వచ్చేకాడికి మనం పైన ఫస్ట్ నెక్ చూసినట్లయితే జీరో నెట్ తీసుకుని దానిపైన ఆరెంజ్ కలర్ అండ్ జరీ వర్క్ తో మన సీక్వెన్స్ వర్క్, మన జదోస్ వర్క్ తో మనం వర్క్ చేసామండి ఈ నెక్ అంతా కూడా. తర్వాత నెక్ పార్ట్ తర్వాత వచ్చి సీక్వెన్స్ వర్క్ తో మనం మొత్తం కూడా జూట్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో మనం వర్క్ చేసామండి. ఇది కూడా మనకి 2 కలర్స్ సీక్వెన్స్ యూస్ చేశారు. గోల్డ్ కలర్ అండ్ లైట్ సిల్వర్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. మొత్తం కూడా ఏంటంటే మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్, ఇక్కడ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ యాడ్ అవుతుంది. దీనికి కింద దామన్ పార్ట్ కూడా మనం ఏంటంటే ఒక రా సిల్క్ కలర్, ఆరెంజ్ కలర్ తో రా సిల్క్ బోర్డర్ ఇచ్చాము. దాని తర్వాత ఒక షిమ్మర్ బోర్డర్, ప్యాచ్ వర్క్ బోర్డర్ ఇచ్చామండి దామన్ పార్ట్ కూడా. ఇది వచ్చి బాటమ్ వచ్చి మనకి క్రీమ్ కలర్ ఇచ్చామండి. ఓకే, నెటెడ్ మెటీరియల్ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్, చున్నీ కూడా నెటెడ్ చున్నీ, నెటెడ్ మెటీరియల్. ఓకే, పైన వచ్చేసరికి ఒక చిన్న లైన్ ఇచ్చారు. మనకి ఫోటో కూడా ఇలా వస్తుంది అన్నమాట. డ్రెస్ స్టిచ్ చేసుకోవాలి ఎలా ఉంటది ఏంటి అన్నప్పుడు మనం ఫోటోస్ ఇలా వస్తుంది. ఓకే, దీని కాస్ట్ వచ్చి మనకి 3200 పడుతుందండి. 3200 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చి మనం గాగ్రాస్ అండి, ఆఫ్ సారీస్. గాగ్రా కొత్త కాంబినేషన్ అండి, మెహందీ గ్రీన్ చూస్తున్నాం మనం. ఓకే, ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ అండి. స్కర్ట్ పార్ట్. ఓకే, ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. ఓకే, ఈ మెహందీ గ్రీన్ కాంబినేషన్ కి ఏంటంటే మనం బెల్ట్ పార్ట్ అంతా కూడా ఒక పింక్ కలర్ ప్యాచ్ ఇచ్చామండి. పింక్ కలర్ ప్యాచ్ ఇస్తూనే మనం మెహందీ గ్రీన్ థ్రెడ్ వర్క్ తోనే రెడ్ కలర్ కాంబినేషన్ తో మనం ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనము మీనా వర్క్ లాగా ఇచ్చాము. దాంతో కూడా కుందన్స్ హైలైట్ చేసామండి. మళ్ళీ మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే అయితే మనం మెహందీ గ్రీన్ నెట్వర్క్ కే మనము మెహందీ గ్రీన్ థ్రెడ్ వర్క్ చేసాం అనమాట. క్రీపర్ డిజైన్స్ అంతా మెహందీ గ్రీన్ తీసుకున్నాం. ఇంకొంచెం డార్క్ మెహందీ గ్రీన్ తోనే మనము ఒక ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. దాని మధ్యలో కూడా మనం మిర్రర్ వర్క్ కూడా ఇచ్చాం. కింద బోర్డర్ కి టచ్ చేస్తూ పైన ఇక్కడ మాత్రం మనకి ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ లో మిర్రర్ వర్క్ యాడ్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ క్రీపర్ లాగా డిజైన్ చేశారు అనమాట, అక్కడక్కడ ఫ్లవర్స్ ఇస్తూ. కింద దామం పార్ట్ లో కూడా అదే మిర్రర్ వర్క్ కంటిన్యూ చేస్తూనే బోర్డర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చాము. బ్లూ బ్యాక్గ్రౌండ్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండ్ రెడ్ కాంబినేషన్ తో మనం జరీ వర్క్ తో బోర్డర్స్ ఇచ్చాము. ఓకే, దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ వచ్చి మనకి షిమ్మర్ బ్లౌజ్ వస్తుంది. రెడ్ కలర్ హ్యాండ్స్ ఇచ్చాము. కింద దామన్ పార్ట్ లో మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ పార్ట్ లో, బెల్ట్ పార్ట్ లో ఏదైతే ఉందో పింక్ కలర్ అదే ఓనీ మనము పింక్ కలర్ తో ఇచ్చాం. రెడ్ కలర్ కాంబినేషన్ షిఫాన్ ఓని ఇచ్చారు. దానిపైన చిన్న చిన్న కుందన్స్, అలాగే హ్యాండ్స్ పార్ట్ లో కింద దామన్ లో మరూన్ బ్యాక్గ్రౌండ్ పైన ఏదైతే మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ ని 4 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారన్నమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? హాఫ్ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3300 పడుతుందండి. 3300 రూపీస్ కి ఈ కలర్ఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఈ హాఫ్ సారీ వచ్చి మనం రెడ్ కలర్ తో చూస్తున్నామండి. ఇది కూడా హాఫ్ సారీలో స్కర్ట్ పార్ట్. చెరీ రెడ్ లో ఏంటంటే మనం అంతా కూడా మంచి ఒక కొత్త రకమైన వర్క్ తీసుకున్నామండి. బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన రా సిల్క్ మెటీరియల్ బేస్ తీసుకున్నారు. దానిపైన ఏంటంటే గోల్డ్ కలర్ పిటాయి వర్క్ తో మనకి సర్కిల్స్ టైప్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చి దానిపైన కుందన్ కూడా ఇచ్చారు. అవునండి, కలీస్ అంతా కూడా పిటాయి వర్కే ఇచ్చామండి. మొత్తం రెడ్ కలర్ బేస్ మీద జరీతో పిటాయి వర్క్ ఇస్తూ జరీ అండ్ క్రీమ్ కలర్ తోనే పిటాయి వర్క్ కూడా ఒక ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా ఉండేటట్టుగా మనం క్రియేట్ చేసాం అనమాట. దాంతో కూడా మిడిల్ లో కూడా మొత్తం మనం స్టోన్స్ ఇచ్చామండి. ఇది పైన పార్ట్ అంతా ఇలా ఉంటుంది అనమాట, అంటే హాఫ్ సారీ ఇది. మళ్ళీ బోర్డర్ వైపు వచ్చే కాడికి చాలా వెరైటీగా కూడా ఇచ్చామండి. డిజైన్ జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చామన్నమాట. ఒక టర్నింగ్ బోర్డర్ లాగా వస్తూ అదే కలర్ కాంబినేషన్ పిటాయి వర్క్ తోనే మనం చేసాం. బోర్డర్ కూడా చాలా బాగా వచ్చిందండి, ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది అనమాట. బోర్డర్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని లోపల మనకి ఒక చిన్న ఫ్లవర్ లాగా కొంచెం హెవీ లుక్ తో ఇచ్చారు.
లుక్ గా డిఫరెంట్ గా ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కనుక రెడ్ కలర్ నెటెడ్ మెటీరియల్ తీసుకుని దాని పైన అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్స్ దగ్గర చూసినట్లయితే కనుక కింద దామన్ పార్ట్ లో ఏదైతే డిజైన్ ఉంటుందో చెక్స్ లో చిన్న ఫ్లవర్ సేమ్ అదే డిజైన్ ని మనకి హ్యాండ్స్ దగ్గర ఇచ్చారు. దీనికి కాంబినేషన్ ఓని వచ్చేకాడికి మనం ఆరెంజ్ కలర్ ఓని ఇచ్చామండి. ఓకే ఓకే ఓకే. బాగుంటుంది. ఈ 2 కలర్స్ రేర్ కలర్స్ కాంబినేషన్ అండి. షిఫాన్ ఇచ్చాం. షిఫాన్ లో కూడా బోర్డర్ మనం ఏదైతే పెద్ద బోర్డర్ చూసామో ఇది వచ్చి మనకి చిన్న బోర్డర్ ఇచ్చాము. హ్యాండ్స్ దగ్గర ఉన్న బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 4500 పడుతుందండి. 4500 రూపీస్ కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఫ్లోరల్ లో హాఫ్ సారీస్ అండి. ఫ్లోరల్ ప్రింట్ లో 0 సైజ్ నెట్ రాయల్ బ్లూ తీసుకుని 0 నెట్ రాయల్ బ్లూ లోపల వచ్చేకాడికి మనమంతా కూడా రా సిల్క్ తో మనము డిజైన్ తీసుకున్నామండి. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ లో ఉన్న డిజైన్ అనేది మనకి ఈ నెటెడ్ మెటీరియల్ పై నుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట. నెట్ కూడా ఏంటంటే ప్లెయిన్ గా ఇవ్వకుండా ఒక కలీజ్ మోడల్ లో ఇచ్చాము. పైన మాత్రం ఓన్లీ ఒక చిన్న గోట్ వర్క్ మాత్రమే యాడ్ చేశారండి. ఈ స్కర్ట్ పార్ట్ కి మెయిన్ వచ్చేసి ఈ బోర్డర్ అండి. ఈ బోర్డర్ చూసారా చాలా హెవీగా లెంతీగా తీసుకున్నారు. డిఫరెంట్ డిజైన్స్ మనకి ఈ బోర్డర్ లో యాడ్ చేశారు. ఇక్కడ మనకి 2 లైన్స్ గా పింక్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఆ తర్వాత యాంటిక్ కలర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తో మనకి ఒక సీక్వెన్స్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఆ తర్వాత చాలా హెవీగా అండ్ గ్రాండ్ లుక్ కనిపించే విధంగా మనకి లోపలంతా సాఫ్ట్ నక్కితో ఒక లేయర్ టైప్ ఇచ్చేసి సర్కిల్స్ టైప్ లో మనకి పిటాయి వర్క్ తో అవుట్ లైన్ లాగా ఇచ్చారన్నమాట. తర్వాత వచ్చేకాడికి మనం మంచి పింక్ కలర్ తీసుకున్నామండి. పింక్ కలర్ లో మనం కట్ వర్క్ టర్నింగ్ బోర్డర్ ఇచ్చామన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. టర్నింగ్ బోర్డర్ ఇస్తూనే ఒక ఫ్లవర్స్ అంతా కూడా మనం జరీతో క్రియేట్ చేసాం. ఆ జరీతోనే ఇస్తూనే మళ్ళీ కూడా మనం కుందన్స్ కూడా మనం ఇచ్చామండి. బ్లౌజ్ కూడా మనం ఏంటంటే ఆఫ్ వైట్ బ్లౌజ్ తీసుకుని వీట్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ 2 నెక్స్ ఇచ్చారండి. ఒక నెక్ వచ్చేసి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ తో ఉంటుంది. ఇంకొక నెక్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ తో చిన్న సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ ఉంటుంది. పీచ్, పింక్ అండ్ క్రీమ్ కలర్ 3 కలర్ కాంబినేషన్ తో మనం బ్లూ కూడా యాడ్ చేసాం. ఇది హ్యాండ్స్ బోర్డర్ వచ్చి మనకి పింక్ కలర్ తో హ్యాండ్స్ ఇచ్చాం. హ్యాండ్స్ ఇస్తూనే మనం కూడా ఏంటంటే మళ్ళీ కూడా హ్యాండ్స్ పైన మనం జరీ వర్క్ తో పాటు సీక్వెన్స్ కూడా లైట్ గా టచ్ చేసాం. అంటే ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ కూడా చాలా హెవీగా గ్రాండ్ గా వస్తుంది. ఓకే. ఓనీ కూడా మనం నెట్టెడ్ ఓనీ తీసుకున్నామండి. కింద దామన్ పార్ట్ లో పింక్ కలర్ అనేది బాగా ఎలివేట్ చేశారు కదండి బ్లూ కలర్ స్కర్ట్ పార్ట్ కి. సో పింక్ కలర్ కాంబినేషన్ నెటెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు టోటల్ గా. ఈ నెటెడ్ పైన మనము మంచి బోర్డర్స్ అవి చాలా బాగా ఇచ్చామండి. ఇది 2 సైడ్స్ అండి. అవునండి, 2 సైడ్స్ కూడా మనం ఇదే విధంగా ఇచ్చాం. ఇదే బోర్డర్ గోల్డ్ అండ్ పీచ్ కలర్. అవునండి, పీచ్ కలర్స్. బోర్డర్ కూడా పింక్ కలర్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇది మనకి 4 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ డిజైనర్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం ఒక చిన్న బోర్డర్ ఇచ్చాం. బోర్డర్ మధ్యలో మాత్రం కుందన్స్ అండ్ జరీ వర్క్ తో చిన్న చిన్న బుటీస్ ని మనకి యాడ్ చేశారు అన్నమాట. ఇట్లా మిడిల్ పార్ట్ లో ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఏంటంటే నైట్ టైం అయినా డే టైం అయినా ఎనీ టైం కట్టుకున్నా కూడా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత? కాస్ట్ వచ్చి మనకి 6200 పడుతుందండి. 6200 రూపీస్ కి ఈ కలర్ఫుల్ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ అండ్ హాఫ్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర డ్రెస్సెస్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.